శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంద్రుడు గురువు గారిని అవమానపరిచినందువల్ల రాక్షసుల చేతిలో ఓడిపోతూ ఉంటే విశ్వరూపుడు అనే అతన్ని గురువుగా స్వీకరించమని బ్రహ్మగారు చెప్పడం, అతను ఆ ఇంద్రుడికి నారాయణ కవచం చెప్పడం, కూర్చోబెట్టి ఉపదేశం చేయడం, శుక్రాచార్యుల వారి అనుగ్రహం వల్లనే రాక్షసులు ఇంత శక్తిని పొందారని తెలుసుకోవడం చేసి, ఈ నారాయణ కవచం అనేది కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉపదేశం పొంది అతను మరణించిన తర్వాత అతని అస్థిపంజరాలలోకి కూడా ఈ నారాయణ కవచం ఆ మనిషి అందులో ఉండిపోయింది, దాని ప్రభావం అని చెప్పడం వరకు జరిగింది. అయితే ఈ ఎడారిలో పడిపోయిన ఈ కవచ ప్రభావం కలిగిన అస్థికలను దాటి ఎవరూ వెళ్ళలేకపోయేవారు, విమానంలో కూడా వెళ్ళలేరు. కాబట్టి నీవు ఈ అస్థికలను తీసి మూట కట్టి వాటిని దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచరణం చేసి మరల వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుంది అన్నాడు. ఎవరు? వాలికిలియుడు అనే మహర్షి అక్కడికి వచ్చి చెప్పాడు. అదంతా విన్న తర్వాత చిత్రరథుడు ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తీసుకువెళ్లి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి విమానం ఎక్కాడు. అప్పుడు విమానం ఆ ప్రదేశంను దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచంకు ఉన్న శక్తి అంత గొప్పది, నీకు ఉపదేశం చేస్తున్నాను, స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఇంద్రుడికి ఉపదేశం చేశాడు. ఇంద్రుడు ఆ నారాయణ కవచమును ఉపదేశం పొందాడు. నారాయణ కవచం ఎప్పుడైతే ఉపదేశం పొందాడో ఇప్పుడు శుక్రాచార్యుల వారు రాక్షసులకు ఇచ్చిన శక్తి కన్నా ఇంద్రుడి శక్తి ఎక్కువైపోయింది. గురువుల అనుగ్రహం కలిగింది, అంతే. రాక్షసులందరినీ ఓడించేశాడు. ఓడించి మరల అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంతో కాలం గడుపుతున్నాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. కానీ పూర్వం మా ఐశ్వర్యం అంతా మీదే అని ఒక మాట అన్నాడు కదా మహానుభావ, మీ వలననే మరల నేను ఈ అమరావతిని పొందాను, ఈ ఐశ్వర్యం అంతా మీదే, మీరు ఈ ఐశ్వర్యాన్ని అంతా అనుభవించవచ్చు అన్నాడు. అయితే ఇక్కడ గమ్మత్తు చూడండి, తన వలన శిష్యుడు అంత ఐశ్వర్యాన్ని పొందాడని వాణి ఐశ్వర్యాన్ని పొందే ప్రయత్నం గురువు చెయ్యడు. అంటే విశ్వరూపుడు అన్నాడు ఇంద్రుడితోటి, ఓరి పిచ్చివాడా, శిష్యుల ధనమును తనదిగా మార్చుకుందామని శిష్యుల ధనం తాను తీసుకుందామనే ప్రయత్నం గురువు చెయ్యడు. శిష్యులే గురువుల ఐశ్వర్యం. గురువు గారు, మీరు చెప్పిన మాటల వల్ల నా జీవితం మారింది అని చెప్పిన శిష్యుడు ఎవడు ఉన్నాడో వాడు గురువుకి ఐశ్వర్యం. అంతేగాని నీ ఐశ్వర్యం నాకెందుకు, నేను అలా పుచ్చుకునేవాడిని కాను, నీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు అన్నాడు. ఇది విశ్వరూపుడు అంటే. ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులను స్వీకరిస్తూ ఉండేవాడు. ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తూ ఉండేవాడు. కానీ ఆయన తల్లిగారి పేరు రచన. ఆవిడ రాక్షస వంశములకు చెందినది కాబట్టి రాక్షసులు ఆయనకు మేనమామలు అవుతారు. రాక్షసులు వచ్చి, రే నువ్వు మా మేనల్లుడివి, నీ వల్ల మేము మరల స్వర్గమును పోగొట్టుకున్నాము, నీవు వెళ్లి దేవతలకు గురుత్వం వహించావు, ఇంద్రుడికి నీ మీద నమ్మకం ఎక్కువ, కాబట్టి ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా హవిర్భాగములు పెట్టేస్తూ ఉండు, మేము తినేస్తూ ఉంటాము అన్నారు. చూడండి, రాక్షసులు అన్నవాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది ఇక్కడ, ఎలా ఒక మనిషిని మాయ చేయగలరు అనేది తెలుస్తోంది. ఇలా చెయ్యడం తప్ప అంటే తప్పే, ఖచ్చితంగా తప్పే, ఇందులో ఏమి సందేహం లేదు. బాహ్యం నందు ఆచారం నందు అది దోషమే. ఇంద్రాదులకు చెందవలసిన హవిస్సుల్లోంచి రాక్షసులకు పెట్టడం ఏమిటి? అయితే విశ్వరూపుడు పెట్టాడు. ఇంద్రాదులకు చెందవలసిన హవిస్సులోంచి కొంత విశ్వరూపుడు రాక్షసులకు పెట్టాడు. అయితే ఎందుకు పెట్టాడు? విశ్వరూపుడు తన స్వరూపం ఏమిటో ముందరే చెప్పాడు. నాకు రాగద్వేషములు తెలియవు, నేను అంతటా బ్రహ్మాన్నే చూస్తాను, ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కున వారి మాట వినేస్తాను అని చెప్పాడు. అందుకని వాళ్ళకి హవిర్భాగములు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇది ఒక రోజున ఇంద్రుడు గమనించాడు. ఇంద్రుడు ఈ విషయాన్ని గమనించి, అరెరే, యజ్ఞంలో మనకి రావాల్సిన హవిస్సులు విశ్వరూపుడు రాక్షసులకు పెడుతున్నాడు అనుకున్నాడు. మరుక్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. తాను ఈ పనిని చెయ్యవచ్చునా అనే వివేకాన్ని కోల్పోయాడు. వెంటనే తన చేతిలో ఉన్న చంద్రహాసమును తీసుకుని మహానుభావుడైన విశ్వరూపుని 3 తలకాయలు తెగిపోయేటట్టు నరికేశాడు. క్షణికావేశం చూసారా ఎంత తప్పుడు పనులు చేయిస్తుందో. ఆయన 3 తలకాయలలో ఒక తలకాయతో యజ్ఞవేదిలో సురాపానం చేస్తూ ఉంటాడు. సురాపానం చేసే తల క్రింద పడగానే అది ఆడపిచ్చుకగా మారిపోయింది.
సోమపానం చేసే తలకాయ కౌజు పిట్టగా మారిపోయింది. అన్నం తినే తలకాయ తీతువు పిట్టగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ తీతువు పిట్ట అరిచింది అంటే అమంగళం అని అంటారు. ఎందుకంటే ఆనాడు ఇంద్రుని వల్ల బ్రహ్మహత్య జరిగింది. ఎవరిని గురువుగా పెట్టుకున్నాడో అటువంటి గురువు తలకాయ కోసేశాడు. అలా కోసినప్పుడు పడిపోయిన తలకాయే తీతువు పిట్ట అయింది. ఆ తీతువు పిట్ట అరుపు తెగిపోయి పడిపోయిన విశ్వరూపిని తలకాయ, అది తెగి పడిపోయిన గురువు తల. అటువంటి కూత వినపడితే అమంగళం. అది తొలగించడం ఎవరి వలన సాధ్యం కాదు. కేవలం అది ఒక్క కృష్ణ నామస్మరణం చేత మాత్రమే పోతుంది. అందుకే తీతువుపీట అరిచినప్పుడు ఒకసారి కృష్ణుని తూ 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 కృష్ణ 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 తూ 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 అని అనుకుని మా ఇంట్లో శ్రీకృష్ణుడు ఉన్నాడు, మా ఇంట్లో శ్రీకృష్ణుడు ఉన్నాడు అని అనుకుంటాం. కాబట్టి ఒక్కసారి కృష్ణస్మరణ చేస్తూ ఉంటాం. తీతువుపిట్ట కూసిన కూత విని కృష్ణస్మరణ చెయ్యకపోతే అమంగళం జరుగుతుంది. అందుకని తీతువుపిట్ట కూత వినగానే ఒకసారి కృష్ణస్మరణ చేయాలి. ఈ విధంగా తెగిపడిన విశ్వరూపిని 3 తలలు 3 పిట్టలయ్యాయి. ఈ 3 పిట్టలు కూస్తూ ఇంద్రుని వెంటపడ్డాయి. ఎందుకంటే అది బ్రహ్మహత్యా పాతకం, గురుద్రోహం. గురువును సంహరించాడు. వెంటనే బ్రహ్మహత్యా పాపములు 3 పిట్టల రూపంలో పైకి వచ్చింది. పైకి వచ్చి ఇంద్రుడిని తరవడం మొదలుపెట్టింది. ఆ ఘోరమైన కూతులను వినలేక 7 ఏడాది పాటు భరించాడు. బ్రహ్మహత్యా పాతకం వల్ల అతనికి మనశ్శాంతి పోయింది. ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరికైనా ఇచ్చివేయాలి. ఎవరు పుచ్చుకుంటారు? ఎవ్వరూ పుచ్చుకోరు. ఈ బ్రహ్మహత్యా పాతకము జాతి పర్యంతరము నిలబడిపోతుంది. కానీ ఆ రోజులలో ఇంద్రుని మాట కాదనలేక బ్రహ్మహత్యా పాతకమును పుచ్చుకొనడానికి 4 ఒప్పుకున్నారు. అవేంటంటే భూమి, చెట్లు, జలములు, స్త్రీలు. భూమి అంటే భూదేవి, చెట్లు అంటే తెలుసు కదండి, జలములు అంటే నీరు, స్త్రీలు ఆడవారు. ఈ 4 పుచ్చుకున్నారు. చూడండి, ఆడవారిని అంత సులభంగా చూస్తారు కానీ వారు ఎంతటి త్యాగమూర్తులో చూడండి. ఇంద్రుని దగ్గర ఈ బ్రహ్మహత్యా పాతకమును పావు వంతు చొప్పున ఈ 4 పంచుకున్నారు. బ్రహ్మహత్యా పాతకము తాను తీసుకున్నందుకు గాను తమకు వరములు ఇమ్మని ఇంద్రుని అడిగారు. అప్పుడు ఇంద్రుడు వాటికి వరములు ఇచ్చాడు. భూమికి వరం ఇచ్చాడు. ఏమని? ఎవరైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి కొంతకాలంకు తనంత తాను పూడుకుపోతుందని భూమికి వరం ఇచ్చాడు. రెండవది చెట్లకు వరం ఇచ్చాడు. ఎవరైనా చెట్లను కత్తితో నరికేసినా మొదలు అంటే చాలు మరల చిగురించేలా చెట్లకు వరం ఇచ్చాడు. ఏ పని చేసినా ప్రక్షాళనము అనబడే మాట దాని యందు ప్రయోగింపబడదు. మనం ఏదో ముట్టుకోకూడని వస్తువును ముట్టుకుని ఒక కాగితానికి తుడుచుకున్నాం అనుకోండి, అది ప్రక్షాళనం అనరు. నీటి చుక్క ముట్టుకున్నట్లయితే వెంటనే ప్రక్షాళనం అయిపోతుంది. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోని పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేస్తే, ఒక చుక్క నీరు చేతిలో వేస్తే చెయ్యి తుడుచుకుంటాం. ఒక చుక్కైనా చాలు. అటువంటి ప్రక్షాళన చేయగలిగే శక్తి నీటికి ఇచ్చాడు. చూడండి, అన్నం తినేటప్పుడు కూడా అన్నం ముట్టుకున్న తర్వాత అది ఎంగిలిని ఒక చుక్క నీటిని ముట్టుకుంటూ ఉంటాం. చిన్న చిన్న వాటికి కూడా నీటిని ముట్టుకుంటాం. కాబట్టి నీటికి, జలానికి ఆ వరాన్ని ఇచ్చాడు. ఇక కామోపభోగములందు ఎక్కువ సుఖము కలిగేటట్టు స్త్రీలకు వరం ఇచ్చాడు. ఈ విధంగా ఈ 4కి 4 వరములు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పావు వంతు చొప్పున పుచ్చుకున్న వాళ్ళు దానిని ఏ రూపంలో అనుభవించాలి? ఇప్పుడు బ్రహ్మహత్యా పాతకం పుచ్చుకుంటున్నాం కాబట్టి ముందు వరాలు అడిగేశారు. కానీ దానిని వాళ్ళు అనుభవించాలి అంటే ఏ రూపంలో అనుభవించాలి? ముందు భూమి పుచ్చుకుంది. ఊసర క్షేత్రములు ఏర్పడ్డాయి. ఊసర క్షేత్రాలు అంటే ఉప్పుతో కూడిన పంటలు పండని ఇసుక పర్రలు ఏర్పడ్డాయి. దాని మీద మొక్క మొలవదు. బ్రహ్మహత్యా పాతకమే ఊసర క్షేత్రము అయ్యింది. చెట్టు పుచ్చుకుంది. చెట్టు ఎలా పుచ్చుకుంది? చెట్టులోంచి జిగురు కారుతుంది. అందుకే చెట్టు జిగురు వికారమును స్పృశించకూడదు అంటారు. చెట్టులోంచి జిగురు వచ్చినప్పుడు అది ముట్టుకుని పిల్లలు చాలా మంది అతికించుకోవడాలు, కాగితాలు అవి చేస్తూ ఉంటారు. కానీ చెట్లలోంచి కారే జిగురు బ్రహ్మహత్యా పాతక రూపం కాబట్టి దాన్ని ముట్టుకోకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే నీరు, నీటి యందు బుడగ గాని నీటి యందు నురగ గాని ఉంటే అది బ్రహ్మహత్యా పాతక రూపకం. అందుకే ఆచమనం చేసేటప్పుడు గాని, దేవుడికి నైవేద్యం పెట్టే వాటిలో నీటిలో గాని ఆ బుడగ కనుక ఉంటే ఆ నీళ్ళని పక్కకు వదిలిపెట్టేస్తారు. బుడగతో ఉన్న నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు. కొత్తగా ప్రవాహం వచ్చే ముందు పెద్ద పెద్ద నురుగు తుట్లు వస్తే దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం గాని, ఆ నురుగు ముట్టుకోవడం గాని చెయ్యరు. కాబట్టి ఆ నురుగు, ఆ బుడగ బ్రహ్మహత్యా పాతక రూపకం. మనం ఇంట్లో కూడా చూడండి, నురుగు బట్టలు ఉతికేటప్పుడు నురుగు వచ్చినప్పుడు దాంతో ఆడుకుంటూ ఉంటారు పిల్లలు, మనం ఆడుతూ ఉంటాం.
ఇటువంటి అన్నిటిలోనూ కూడా బ్రహ్మహత్యాపాతక రూపకం ఉంటుంది కాబట్టి ఆ రూపాన్ని మనం ముట్టుకోకూడదు. వీలైనంత మట్టికి ఆ నురుగుని దాన్ని కూడా కొట్టేస్తూ ఉండాలి. ఇక స్త్రీల యందు రజోగుణ దర్శనం బ్రహ్మహత్యాపాతక రూపం. వారి యందు ఈ నియమం ఉంచారు. ఎందుకంటే పూర్వం అందుకే స్త్రీలు రజస్థలైనప్పుడు ఆ 3 రోజులు కూడా కనపడకుండా వాడికి ఒక గది అంటూ ఇచ్చి బయట ఉంచేవాడు. వాళ్ళు రజస్థలైనటువంటి అప్పుడు వచ్చిన నెత్తులు గాని, ఆ నెత్తులతో కూడిన బట్టలు గాని ఎవరైనా చూస్తే ఆ చూసిన వాళ్ళకి కూడా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. కాబట్టి వారిని విడిగా ఉంచి చాలా జాగ్రత్తగా ఎవరూ చూడకుండా ఆ వస్త్రాలు అవి తీసేసి అది చేసేవారు. ఈ రోజుల్లో అయితే అన్ని కలిపేసేసి అంతా ఇంట్లోనే ఉంచేసి ఇంకా పూజలు పునస్కారాలు కూడా మేము వాళ్ళని ముట్టుకోకుండా చేసేస్తున్నాం అని ఒకే ఇంట్లో ఉంటా కూడా చేసేస్తున్నారు. కానీ ఇది కలియుగం ప్రారంభమైంది అని చెప్పడానికి నిదర్శనం. కాబట్టి వీలైనంత మట్టికి ఆఫీసులకు వెళుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అనేది గొప్ప కోసం కాకపోయినా ఈ భాగవతాలు రామాయణాలు విన్నప్పుడైనా మారి కాస్త విడిగా 3 రోజులు కూర్చుని తలస్నానం చేసి విడిగా కూర్చుని 4వ రోజు నుంచి కలిపినా కానీ పర్వాలేదు. కాబట్టి స్త్రీలందరూ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని అనుకుంటున్నాను. స్త్రీల యందు రజోగుణ దర్శనం బ్రహ్మహత్యా పాతక రూపం. వారి యందు ఆ నియమం ఉంచారు. కాబట్టి ఆ 4 బ్రహ్మహత్యా పాతకము పావు అంతగా వాడికి పంచి వాడికి వరములు ఇచ్చి ఇంద్రుడు తన బ్రహ్మహత్యా పాతకము నుండి నివారణ పొంది మరణ సింహాసనాధిష్ఠుడు అయ్యాడు. చూడండి ఎక్కడ మొదలైంది ఇంద్రుడికి కష్టం. ఈ కష్టంని ఎంతమందికి పంచుతున్నాడు అంటే ఒకనాడు బృహస్పతికి సభలో వచ్చినప్పుడు లేవనందుకు సంభవించిన పాపం ఇప్పటికీ తన సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీలు లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని వెనక మరొకటి తీసుకుని వచ్చేస్తున్నాయో చూడండి. ఇక ఆ తర్వాత విశ్వరూపుడు మరణించాడు అనే మాట త్వష్ట ప్రజాపతికి తెలిసిపోయింది. త్వష్ట ప్రజాపతి కుమారుడే కదండి విశ్వరూపుడు. ఆ విషయం తెలిసిన తర్వాత త్వష్ట ప్రజాపతి ఏం చేశాడు, ఇంద్రుడు ఏ విధంగా అనుభవించాడు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.